హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దినేష్ రాహుల్. ఇప్పటికీ యూజీ ఆయుష్ కౌన్సిలింగ్లో 3 phases అంటే 3 rounds కంప్లీట్ అయిపోయినాయి. అందులో కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, ఆల్ ఇండియా కోటా 3 కౌన్సిలింగ్స్ అయిపోయినాయి. అలానే కాలేజ్ అలాట్మెంట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ రాబోయే స్టే వేకెన్సీ అనేది ఈ 3 కౌన్సిలింగ్లో ఏ సీట్ అయినా మిగిలినా, లేదా ఫిల్ చేయాల్సి ఉన్నా, లేదా యాడ్ అయినా సరే అప్పుడు స్టే వేకెన్సీ ఉంటుంది. అంతేగాని స్టే వేకెన్సీ ప్రతిసారి ఉంటుంది అని మనం చెప్పలేము. ఆ స్టే వేకెన్సీ కూడా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తారా లేదా అనేది కూడా మే ఆర్ మే నాట్ బి, అది కూడా చెప్పలేము. ఇన్ కేస్ నాకు తెలిస్తే మాత్రం పక్కా నేను మెన్షన్ చేసి ఒక వీడియో అనేది ఇలా షార్ట్ రూపంలో పెడతాను. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంది అంటే కొత్త వాళ్ళు, ఇంకా తెలియని వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఉన్న వాళ్ళే మీకు ఇంకా సీట్ అలాట్ కాలేదు అంటే స్టే వేకెన్సీకి జాయిన్ అవ్వచ్చు, అంటే పెట్టుకోవచ్చు. స్టే వేకెన్సీ పక్కాగా వస్తుంది పెడితే అనేది కాదు, దాంట్లో ఏదో ఒకటో రెండో మిగులుతాయి సీట్స్, అవి ఇస్తారు అంతేగాని లేదా యాడ్ ఏమైనా ఉన్నా అవి ఇస్తారు. స్టే వేకెన్సీలో పక్కా వచ్చేసింది 3 roundsలో రాకపోతే అనేది అయితే కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ఏదైనా సరే మీకు పక్కాగా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. అంతవరకు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాత ఏంటి అంటే మీ ప్రతి ఏ కామెంట్ ఉన్నా సరే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా ఈ 3 phases ఎవరికైనా ఎక్కడెక్కడ సీట్స్ వచ్చాయని, ఎక్కడెక్కడ సీట్స్ వచ్చాయో కొంచెం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.